చేసింది లేకపోగా తాము చేయని పనులకు క్రెడిట్ చోరీ చేసే దుర్మార్గులు వాళ్ళు. శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్ షోర్ కుడిగట్టు ద్వారా గ్రావిటీతో కృష్ణానది నుంచి 43.50 టీఎంసీల వరద జలాలను వినియోగించుకుని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4,47,000 ఎకరాలకు సాగునీటికి ఉపయోగించనున్నారు. అలాగే 30 ఫ్లోరైడ్ ప్రభావిత మండలాల్లోని 15,25,000 మందికి తాగునీరు అందించడం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానది వరద జలాలను ముందుగా 200 మీటర్ల అప్రోచ్ కాలువతో పారిస్తారు. అక్కడి నుంచి 18.8 కిలోమీటర్ల పొడవున 2 భారీ సొరంగాలను తవ్వారు. ఆసియాలోని అతిపెద్ద సాగునీటి సొరంగాలుగా ఇవి పేరొందాయి. దోర్నాల, కర్నూలు మార్గంలోని కొత్తూరు వరకు తవ్విన ఈ 2 టన్నేళ్ల ద్వారా రోజుకు 1 టీఎంసీ నీటిని తరలించవచ్చు. కొత్తూరు నుంచి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల సాగర్కు కాలువ ద్వారా నీటిని తరలిస్తారు. ఈ జలాశయం నుంచి 5 ప్రధాన కాలువల ద్వారా నిర్దేశిత ప్రాంతాలకు నీటిని అందిస్తారు. ఈ ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 2,600 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. మరో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ప్రకాశం జిల్లాలో నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలుగొండలు అని పిలుస్తారు. ఈ వెలుగొండ కొండల శ్రేణిలోని సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద కొండల మధ్య ఖాళీలను కలుపుతూ గోడల తరహాలో ఆనకట్టలు కట్టడంతో 43.50 టీఎంసీల సామర్థ్యంతో సహజమైన నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏర్పాటైంది.